హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు ఆవిరి కుడుము ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. కాలాన్ని బట్టి చిన్న చిన్న పిల్లలు కూడా నడుము నొప్పులు అంటున్నారు కదండి. ఈ ఆవిరి కుడుము అనేది తింటే నడుము నొప్పులు రాకుండా ఉంటాయి. దీనికోసం నేను 2 గ్లాసుల మినపప్పు, ఒక అర గ్లాసు బియ్యం తీసుకున్నాను. మంచిగా కడిగి నానబెట్టాలండి. ఒక 3 గంటలు 3 గంటల సేపు నానబెట్టిన తర్వాత ఈ ఆవిరి కుడుము అంటే చాలామందికి తెలియదండి, కానీ ఇది ఆయిల్ లేని ఫుడ్, చాలా హెల్దీ అండి. నడుములకి ముఖ్యంగా చాలా మంచిదండి. నానబెట్టిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా పట్టాలి. ఇట్లా గిన్నెలో కొంచెం వాటర్ తీసుకోవాలండి. తీసుకొని ఒక క్లాత్ కట్టాలి. దీనికి ఒక క్లాత్ కట్టేటప్పుడు మనం కొంచెం గట్టిగా కట్టాలండి. ఎందుకంటే పిండి వేయంగానే జారి ఊడిపోతుందండి క్లాత్. అందుకని కొంచెం గట్టిగా కట్టుకోవాలి. పిండి మాత్రం మనం వాటర్ మాత్రం ఎక్కువ పోసుకోవద్దండి, కొంచెమే పోసుకోవాలి. మనకి ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో సేమ్ అలాగే పట్టుకోవాలండి. అలా పట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకుందామండి. ఇలా పిండి దీని మీద వేసుకోవాలండి. ఇలా వేసుకొని పలుచగా ఇట్లా అనుకొని పెట్టుకోవాలి. మనకి ఇది ఆయిల్ లేని ఫుడ్ కాబట్టి చాలా మంచిదండి నడుములకి. అసలు ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఈ రోజులను బట్టి తొందరగా అనారోగ్యం వస్తుంది. అదే నడుముల నొప్పులని అదని ఇదని పిల్లలు అంటూ ఉన్నారు. ఈ నడుముల నొప్పులు అవి ఇవి రాకుండా ఉంటాయి. ఇది రోజుకు ఒక్కసారైనా, కనీసం వారంలో 2 సార్లు అయినా పెట్టండి పిల్లలకి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి మనం దీన్ని. ఇప్పుడు ఉడికిందండి, చూద్దాం దీన్ని. మూత తీసేటప్పుడు కొంచెం మెల్లిగా తీయాలండి, ఎందుకంటే ఆవిరి కుడుము అనేది ప్లేట్కి అంటుకుపోయి ముక్కలు ముక్కలు అయిపోతుంది. మా ఊర్లో అయితే మాకు డెలివరీ అయినప్పుడు పిల్లలకి ఇదే పెడతారండి, నడుములకి బలం అని, నడుముల నొప్పి రాకు. మనకి ఆవిరి కుడుము రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఒకసారి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో, చాలా బాగుంటుంది. మంచిగా